వెళ్తున్నప్పుడు ఒకళ్ళు ఇస్తుంటే మా పిల్లలు పక్కకు రండి అమ్మ ఒకసారి. వచ్చిన మన ఇన్వైటీస్కి పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. మనకి కొంచెం నెలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఒక పిల్లలు మన ఇంట్లో స్కూల్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరికీ నమస్కారము. మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుతుంది. కొంచెం వీక్గా ఉంటుందేమో అని నా డౌట్. ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ అడుగుతాను, ఏమైనా ఇచ్చారా ఏంటమ్మా అంటే. 2 సంవత్సరాల నుంచి మా పిల్లలందరికీ చదువు చెప్పేందుకు టీచర్లందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ స్కూల్ స్థాపించి 40 సంవత్సరాలు దగ్గర అవుతుంది. అయితే అప్పుడు పిల్లలకి అందరికీ వచ్చే పల్లెటూరు సరే స్కూళ్ళు బాగుపడుతున్నాయి. మన స్కూల్ విజయవాడ దగ్గరలో ఉంది, మంగళూరు దగ్గరలో ఉంది, మంగళాపురం దగ్గర ఉంది. మన స్కూల్ ఎందుకంటే బాగుపడుతున్నారు. ఒక్కసారి పేరెంట్స్ కూడా మాస్టర్లే కాదు, వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు. పేరెంట్స్ కూడా మన పిల్లలు మన గవర్నమెంట్ చెప్పాలి. ఆ పేరు ఇంటికి వచ్చినా కూడా మాస్టర్లు ఏముంది వాళ్ళు చెప్తారు. పలానా స్కూల్లో చదివాలంటే మాస్టర్ల పేరు, పలానా స్కూల్లో చదివాలంటే వాళ్ళకే చెడ్డ. అట్లాగే తల్లిదండ్రులు కూడా అబ్బాయి చేసి ఇంటికి వచ్చినప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ అయ్యా మీ మార్క్ ఏంటి, నీకు అట్లా చెప్తున్నారు అని చూసుకోవాలి. నేను ఎందుకు చెప్పినంటే నేను అకాలంలో మాకు మైండ్ అంటారు అక్కడ వచ్చి 9 చదివాలంటే మా చదివింది. దయచేసి గమనించండి. నాకు యోగా చదువు పెద్దలకు ధన్యవాదాలు. పెద్దలందరికీ ఇక్కడున్న తల్లిదండ్రులకి నా నమస్కారాలండి. యాజ్ ఎ టీచర్గా గురువులు తల్లిదండ్రులని ఈ ఇయర్ మాత్రం సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ కానీ వాళ్ళకి టేబుల్స్ కానీ ఇంట్లో పని పక్కన పెట్టి అడుగుతా, చెప్పారమ్మా అంటే అన్ని సబ్జెక్టులు చెప్పారు. వాళ్ళు ఎక్కువైపోతున్నారు, ఎక్కడ పడితే అక్కడ చాలా మంది ఉన్నారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా? 1వ తరగతి నుండే చదువుతున్నారు. మా అమ్మాయి కూడా 10th క్లాస్ పోయినసారి అయిపోయింది. అందరు బాగా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. 7వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజు మన వాళ్ళకి రోడ్ల మీద ఒకటి అందరూ కూడా ఈ మీటింగ్ సక్సెస్ చేయడానికి మీరందరూ మీ పనులు మానుకొని ఇక్కడికి వచ్చేంత సమయం వెచ్చించినందుకు, అలాగే పాఠశాల పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేశారు కొంతమంది తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందరికీ మేము మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతామని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాం. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తాము. పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాము.
పిల్లల బంగారు భవిత కోసం వారిలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తాము. పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాము. థ్యాంక్ యూ.